హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాగృతి రెడ్డి. ఎక్కడికి వెళ్తున్నాం? రోజు ప్రయాణాలే అనుకుంటున్నారా? లేదండి, ఇదైతే ట్రిప్ అయిపోయిన 1 వీక్ అనమాట. మేమైతే బెంగళూరు చిక్పేట్కి షాపింగ్కి వెళ్దామని అనుకున్నాము. బట్ ఈ పిల్లలతో రద్దీలో అవ్వదులే అని చెప్పేసి మేమైతే మైసూర్లో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, షాపింగ్ మాల్స్ దగ్గరికి వెళ్దామనేసి మైసూర్కి వెళ్తున్నాము పిల్లల్ని తీసుకొని అందరము. బట్ అయితే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు. సో కాబట్టి మేమందరము రెంటెడ్ కార్ తీసుకొని మైసూర్కి అయితే స్టార్ట్ అయ్యామండి. రెంటెడ్ కార్ అయితే చాలా డిఫరెంట్గా ఉండింది. సో నెక్స్ట్ అయితే మేము మధ్యాహ్నము అక్కడికి వెళ్ళేసరికి మైసూర్కి 1 అలా అయింది. లేట్గా బయలుదేరామన్నమాట. 11కి అలా స్టార్ట్ అయ్యాము. కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి 12:30 12:45 అయిందనమాట. మేమైతే ఆన్లైన్లో చూసుకొని థీమ్ రెస్టారెంట్ అనమాట, గుఫా రెస్టారెంట్ అనేసి జంగిల్ థీమ్ ఉన్నింది. గూగుల్లో చూసేసి ఏదో కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా, పిల్లలు ఉన్నారు, పిల్లలకి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి గుఫా రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అక్కడైతే ఆ రెస్టారెంట్ మాత్రము ఎలా పెట్టారంటే, ఒక హోటల్లో 1 ఫ్లోర్ అంతా తీసుకొని వాళ్ళు థీమ్ లాగా సెటప్ చేసేసి పెట్టారనమాట. సో అక్కడికి వెళ్ళగానే మాకైతే ఎదురుగా వెంకటేశ్వర స్వామి కనిపించారు. ఫుల్ వుడ్ వర్క్తో వెంకటేశ్వర స్వామిని చేశారనమాట. చాలా బాగుండింది. సో అక్కడైతే ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ అయితే లిఫ్ట్ ఎక్కేసి గుఫా రెస్టారెంట్కి ఎంటర్ అయ్యాం. చూడండి ఎంత బాగుందో. ఆర్టిఫిషియల్గా అయినా ఒక న్యాచురల్ లుక్ అయితే క్రియేట్ చేశారు. ఎంట్రన్స్లో ఇలా బొమ్మను పెట్టేశారు. ఇవైతే చూడ్డానికి కొద్దిగా చిన్నపిల్లలకైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరీ జాగృతి లాంటి చిన్నపిల్లలకైతే ఇంత మొబ్బు ప్లేస్లోకి వెళ్ళేసరికి తనైతే కొద్దిగా భయపడతానే ఉండింది స్టార్టింగ్ కొద్దిసేపు. చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇక్కడ ఉన్న బొమ్మను చూడగానే ఏమనిపించిందంటే, మాయాదీపం గుర్తుందా మీకు అందరికీ? జీ తెలుగులో వస్తుంది. ఆ మాయాదీపం అయితే గుర్తొచ్చేసింది అనమాట నాకు, పిల్లమర్రి రాజు. సో ఇలా రెస్టారెంట్ అంతా తిరిగాము, చూసాము, బాగుందనమాట. ఒక జంగిల్ థీమ్ అయితే క్రియేట్ చేశారనమాట. ఒక గృహ లోపల రెస్టారెంట్ ఉంటే ఎలా ఉంటుంది అనేటట్టు క్రియేట్ చేశారు. సో మేము 6 మెంబర్స్ ఉండేదానా, మేమైతే ఒక 8 చైర్స్ దాంట్లోకి తీసుకొని పిల్లల్ని కూర్చోబెట్టేసుకొని కూర్చున్నామన్నమాట. ఇక్కడ చూడండి ఆ లైటింగ్ని ఆర్టిఫిషియల్గా ఎంత బాగా క్రియేట్ చేశారో. ఇదైతే చాలా బాగుండింది. నాకైతే ఆ స్పైడర్ని చూడగానే రియల్ జంగిల్ స్పైడరా అనిపించింది. అంత న్యాచురల్గా ఉంది, అంత న్యాచురల్గా క్రియేట్ చేసి పెట్టేశారనమాట. ఫుల్ అంబియన్స్ అంతా అయితే జంగిల్లా క్రియేట్ చేశారండి. చైర్స్ కూడా కొద్దిగా జీబ్రా థీమ్లో పెట్టేశారనమాట. మా వదిన అయితే ఎగ్జైట్మెంట్గా చూపిస్తుంది. ఇదైతే బార్ అండ్ రెస్టారెంట్ నందు ఇక్కడైతే కాక్టైల్స్ కూడా దొరుకుతాయి అనేసి. ఇంకా మా పెద్దల్లుడేమో మెనూ కార్డ్ని 10th క్లాస్ ఎగ్జామ్ బుక్స్ లాగా చదివేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్ళాలంటే ఇలాంటి డిఫరెంట్గా ఉండే రెస్టారెంట్స్కి తీసుకెళ్ళండి. వాళ్ళు కొద్దిగా సరౌండింగ్స్ చూసుకుంటూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తారు. పైన చూడండి, మా వదిన పైన స్కార్పియాన్ గూడ్ అనమాట. తేలుంది వదిన అనగానే మా వదిన ఫస్ట్లో భయపడింది అనమాట. అప్పుడు వీడియో తీసుకోలేదు, జస్ట్ భయపెట్టేశాము. ఇంకైతే నేను పాపకు పాలిస్తున్నాను. సో మెనూ కార్డ్స్ అన్నీ పెద్ద 10th ఎగ్జామ్ రాసే పిల్లల్లాగా తిరిగేస్తున్నారు పిల్లలైతే. మొత్తానికైతే ఇక్కడ ఉన్న సర్వర్స్ కూడా ఒక ఫారెస్ట్ ఆఫీసర్స్ లాగా డ్రెస్సింగ్ చేసుకొని మనకైతే ఫుడ్ సర్వ్ చేస్తున్నాడు. ఫుడ్ వచ్చి రాగానే జాగృతి చూడండి ఎట్లా లేసి కూర్చుంటుందో, పాలు తాగేది కూడా. సో మేమైతే స్టార్టర్స్లో 4 టైప్స్ ఆర్డర్ పెట్టుకున్నామండి. ఒకటైతే బోన్లెస్ స్ట్రిప్స్ అనమాట. కొద్దిగా స్పైసీ తక్కువే ఉన్నింది, టేస్టీగానే ఉన్నింది, చాలా బాగున్నాయి అనమాట. ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీయలేకపోయాము పిల్లలు ఉండడం వల్ల. ఇంకొకటి అయితే తందూరి లాలీపాప్, ఇంకొకటి చిల్లీ చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో అది తర్వాత ఇంకా బిర్యానీ అయితే ఇక్కడ వర్త్ కాదులే, కర్ణాటకలో కొద్దిగా స్పైసీ తక్కువ ఉంటుందని చెప్పేసి మేమైతే రోటీ, బటర్ నాన్, ఇంకా స్టఫ్డ్ కుల్చా ఆర్డర్ పెట్టుకొని 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో 2 టైప్స్ ఆఫ్ కర్రీస్, ఒకటైతే చికెన్ కర్రీ, ఇంకొకటేమో పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో అందరం సర్వ్ చేసేసుకొని తిన్నాము. చాలా బాగుండింది టేస్ట్, బట్ కాస్ట్ టూ మచ్. ఇంకా ఇది వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్, షెజ్వానీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఫ్రైడ్ రైస్ అయితే చాలా యావరేజ్గా ఉన్నింది, అంత టేస్టీగా ఏం లేదు.
సో మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకొని మేమైతే క్యారెట్ హల్వాతో అయితే కంప్లీట్ చేసాము. మరీ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అండి. ఆ బౌల్ ఆఫ్ క్యారెట్ హల్వా వచ్చేసి మనకి 300 పడింది. కానీ టేస్ట్ అయితే ఉందండి, అమృతం తింటే ఏ విధంగా ఉందో అంత టేస్టీగా ఉండింది. చాలా బాగుందనమాట. సో ఇంకా రెంటెడ్ కార్ వాళ్ళకి కాల్ చేసాము, వాళ్ళు ఆన్ ద వే అన్నారు. సో మేమైతే వెయిట్ చేస్తుంటే జాగృతి చూడండి వాళ్ళ చిన్ని బావతో ఎంత బాగా ఆడుకుంటుందో. వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇద్దరు టెడ్డీస్ లాగా ఆడుకుంటూ ఉంటారు. ఇద్దరు అన్న చెల్లెల్లాగా ఎంత క్యూట్గా ఉంటారో, లడ్డూల్లాగా. ఇద్దరు లడ్డూల్లాగే సేమ్ ఒకేలాగే అనిపిస్తారు. కాబట్టి మేబీ కొద్దిగా హయాన్ కొద్దిగా పెద్ద ఉండింటే ఇలానే ఆడిపించేవాడేమో. ఇద్దరు చిన్నపిల్లలు అయిందాన ఇద్దరు కొట్టుకుంటూ అంటారు ఒక చోటు ఉంటే. అక్కడ నుంచి మేమైతే యువరాజ్ సిల్క్స్లోకి షాపింగ్కి వెళ్ళామండి. సో ఆన్లైన్లో చూసింటే ఇక్కడ కొద్దిగా డైలీ వేర్ డ్రెస్సెస్కి ఎక్కడికైనా అన్నీ బాగుంటాయి అనేసి రివ్యూస్ ఉన్నాయి మైసూర్లో, ద బెస్ట్ ప్లేస్ అనేసి. సో ఇక్కడైతే షాపింగ్ చేద్దామని వచ్చాము. అబ్బా ఫుల్ ఉండారండి జనాలు, అయితే కిటకిటలాడిపోయింది. మేము వెళ్ళేసరికి కొద్దిగా తక్కువే ఉన్నారు, కానీ ఎండింగ్లో చాలా ఎక్కువ ఉన్నారు. కలెక్షన్ అయితే చాలా తక్కువ ఉందండి, మీడియం సైజు. నాకైతే మీడియం సైజులో అయితే చాలా ఎక్కువ ఏం నచ్చలేదు. ఒక 3-4 డ్రెస్సెస్ తీసుకొని అయితే బయటకు వచ్చాము. ఇంకా కుషాల్ జ్యువెలరీలోకి వెళ్ళేసి కొన్ని ఆర్నమెంట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇలా బాటా షోరూంలోకి వచ్చేసి టిప్పుకి స్లిప్పర్స్ కావాలి అనేసి టిప్పు కొద్దిగా సతాయిస్తుంటే తీసుకొని వెళ్ళింది వదిన. సో మేమైతే వాళ్ళు షాపింగ్ చేస్తుంటే వెయిట్ చేసాము. సో షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళామండి. ఏమేమి షాప్ చేసాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.